నమస్కారం. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు ఎంతో కఠినమైన దీక్షతో ఒక పవిత్రమైన కొండను ఎందుకు ఎక్కుతారు? అసలేముంది అక్కడ? ప్రపంచంలోనే అతిపెద్ద యాత్రల్లో ఒకటైన శబరిమల. దాని వెనకున్న అద్భుతమైన గాథ, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఆలోచించండి, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన యాత్రల్లో ఒకటి ఇది. ఒక చిన్న ఆలయాన్ని చేరుకోడానికి లక్షలాది మంది అంత కష్టపడటం వెనుక కారణం ఏమైయుంటుంది? కేవలం భక్తేనా, లేకపోతే అంతకు మించి ఏదైనా దివ్య ప్రయోజనముందా? ఆ రహస్యం మొత్తం స్వామి అయ్యప్ప గాథలోనే దాగి ఉంది. సరే, ఈ యాత్ర వెనుక ఉన్న అసలు కథ మూలాల్లోకి వెళదాం. ప్రతి గొప్ప పురాణ గాథలాగే ఇది కూడా ఒక పెద్ద విశ్వ సంక్షోభంతోనే మొదలవుతుంది. లోకాలను రక్షించడానికి ఒక సరికొత్త దివ్య జననం అవసరమైన సమయమది. ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఒకవైపు మహిషి అనే రాక్షసికి బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం ఉంది. ఆ వరం ఏంటంటే, శివుడు, విష్ణువు ఈ ఇద్దరి కలయికతో పుట్టిన బిడ్డ తప్ప ఇంకెవ్వరూ తను చంపలేరు. అది అసాధ్యమని ఆమె ధీమా. కాని దేవతలు సరిగ్గా దాన్నే ఒక పరిష్కారంగా మార్చారు. ఇద్దరు పురుషదేవుళ్ల కలయికతో ఒక రక్షకుడిని సృష్టించాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా జన్మించిన బిడ్డనే మనం హరిహరసుతుడు అని పిలుస్తాం. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. వారిద్దరి కుమారుడు ఆయనే లోకాలను రక్షించడానికి అవతరించిన మన అయ్యప్పస్వామి. ఇక ఇప్పుడు ఆ దివ్యశిశువు కథ స్వర్గం నుంచి భూమి మీదకు వస్తుంది. మరి ఆయన ఇక్కడ ఒక రాకుమారుడుగా ఎలా పెరిగాడు? తన విధిని నెరవేర్చడానికి ఎంత అసాధ్యమైన పరీక్షను ఎదుర్కొన్నాడు? చూద్దాం. సంతానం లేక బాధపడుతున్న పందల రాజు రాజశేఖరునికి పంపానది ఒడ్డున ఒక పసిబాలుడు దొరికాడు. ఆ బాబు మెడలో ఒక మణిహారముండటంతో ఆయనకు మణికంఠుడు అని పేరు పెట్టి రాకుమారుడికి కావాల్సిన అన్ని విద్యలు నేర్పిస్తూ పెంచారు. అయితే ఒక హీరో కథలో ఎప్పుడూ ఒక విలనుంటాడు కదా. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. ఒక మంత్రికి మణికంఠుడంటే అసూయ. ఇంకేముంది, రాణిగారి మనసులో ఓ అనుమానపు బీజం వేశాడు. అంతే, రాణి ఒక పెద్ద నాటకానికి తెరతీసింది. తనకు భరించలేని కడుపునొప్పి అని, దానికి మందు పులిపాలు మాత్రమేనని చెప్పించింది. ఆలోచించండి, పులిపాలు తేవడమంటే ప్రాణాలతో చెలగాటమాటమే. అయినా సరే, తల్లి ప్రేమ ముందు ఆ ప్రమాదం మణికంఠుడికి చిన్నదిగా కనిపించింది. ఆ ప్రాణాంతకమైన పనికి సరేనని ముందుకొచ్చాడు. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. రాకుమారుడు తన నిజ స్వరూపాన్ని, తన పుట్టుక వెనుక ఉన్న రహస్యాన్ని ఎలా బయటపెట్టాడు? తన విధిని ఎలా నెరవేర్చాడు? అడవిలోకి వెళ్లిన మణికంఠుడు లోకాలను పీడిస్తున్న ఆ మహిషి అనే రాక్షసిని ఎదుర్కొని సంహరించాడు. ఇలా తన జన్మకు అసలైన కారణం ఏదైతే ఉందో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చి దేవతలకు విముక్తిని కలిగించాడు. ఒక్క విషయం గమనించండి, ఆయన అడవిలోకి వెళ్ళింది ఒక రాకుమారుడిగా, కేవలం తన తల్లి కోసం ఒక అసాధ్యమైన మందు తేవడానికి. కాని తిరిగి వచ్చింది మాత్రం ఒక దేవుడిగా, ఏకంగా ఆడపులిమీద స్వారీ చేస్తూ పులుల సైన్యంతో సహా. ఆ అద్భుతమైన దృశ్యం చూసి రాజుతో పాటు రాజ్యం మొత్తం ఆయన దైవత్వాన్ని గుర్తించింది. సరే, ఇప్పుడు ఈ పురాణగాథ నుంచి నేటి యాత్రికుల ప్రయాణానికి వద్దాం. స్వామి అయ్యప్ప నడిచిన ఆ దారి ఇప్పటి శబరిమల యాత్రికులకు ఎలా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిగా మారిందో చూద్దాం. తన అవతార ఉద్దేశ్యం పూర్తయిందని చెప్పి అంతర్ధానమయ్యే ముందు అయ్యప్పస్వామి ఒక కోరిక కోరారు. పూర్వం శ్రీరాముని భక్తురాలైన శబరి తపస్సు చేసిన కొండమీద తనకోసం ఒక ఆలయాన్ని కట్టించమని చెప్పారు. ఆ ప్రదేశమే నేటి మన పవిత్ర శబరిమల క్షేత్రం. అంతేకాదు, ఆ ఆలయానికి వెళ్లే దారిలో 18 పవిత్రమైన మెట్లు నిర్మించమని కూడా స్వామే చెప్పారు. వీటిని పదునెట్టాంబడి అంటారు. ఇవి మామూలు మెట్లు కాదండోయో, ఒక్కో మెట్టుకు ఒక్కో అర్థముంది. ఈ 18 మెట్లు మనలో ఉండే పంచేంద్రియాలు, అష్టరాగాలు, త్రిగుణాలు, ఇంకా అవిద్య, అహంకారం వీటన్నింటినీ వదిలేయడానికి ప్రతీకలన్మాట. అంటే ఆ 18 మెట్లు ఎక్కే భక్తులు తనలోని ఈ బంధాలన్నింటినీ ఒక్కొక్కటిగా వదిలేసి భగవంతుడికి దగ్గరవుతాడు. ఇక్కడే శబరిమల యాత్రలో ఉన్న అతి ముఖ్యమైన సూత్రముంది. ఈ క్షేత్రంలో అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి రూపంలో కొలువయున్నారు. అంటే శాశ్వతంగా బ్రహ్మచర్యం పాటిస్తూ తపస్సులో లీనమైన దైవమనమాట. ఆయన శక్తి అంతా కూడా స్వచ్ఛతలో, నిగ్రహంలోనే కేంద్రీకృతమై ఉంటుంది. అంతటి దివ్యమైన,
తపశ్శక్తితో నిండిన దైవాన్ని చూడాలంటే మనం కూడా అలాగే తయారవ్వాలి కదా. అందుకే భక్తులు 41 రోజుల కఠినమైన దీక్షను తీసుకుంటారు. స్వామివారి పవిత్రతను ప్రతిబింబిస్తూ బ్రహ్మచర్యం పాటిస్తారు. ఈ దీక్ష కేవలం శరీరానికి సంబంధించిన నియమం కాదు. ఇది మనస్సుని, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని అహంకారాన్ని పక్కన పెట్టి పూర్తిగా స్వామికి శరణాగతి చెందడానికి చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన. చివరిగా ఈ మొత్తం యాత్ర సారాంశం ఒక్క మంత్రంలోనే ఉంది. స్వామియే శరణమయ్యప్ప అంటే స్వామి నువ్వే మాకు దిక్కు, మాకు శరణు అని అర్థం. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు. ఇది నేను అనే అహంకారాన్ని వీడి భగవంతుడి పాదాల చెంత సంపూర్ణంగా శరణు కోరడం.